రిజైన్ చేయడం వల్లే టీఆర్ఎస్ యంత్రాంగం 14 మంది మినిస్టర్స్ కావచ్చు మీలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాడవాడలో తిరుగుతున్నారు అని ఆయన చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే కింది స్థాయి ఎంపీ వరకు ఎమ్మెల్యే వరకు వచ్చి మా పైన దాడి చేస్తే మేము ఊరుకోవాలి, మేము వచ్చి మా పార్టీని గెలిపించుకోవడానికి వేరే పార్టీకి రాలే కదా. అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఒక చిన్న గ్రామాన్ని ఇన్ఛార్జ్ ఉండటం ఎలా చూడాలి మరి? తప్పేముంది దాంట్లో? పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, అంటే ప్రతి ఒక్కరు కూడా సమానమే, అధ్యక్షుని కాడికి వెళ్ళి కింది వరకు అందరం సమానంగా పనిచేస్తున్నట్టు ఒక సంకేతం ఇస్తుంది. ఇది పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ చూస్తే మస్తు కనపడుతుంది. కాబట్టి ఒక దృక్పథంతో, పాజిటివ్ దృక్పథం చూస్తే మనకి అన్ని అర్థమవుతూ ఉంటాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ చేస్తున్న ఆగడాలని అడ్డుకట్టు వేయాలి ఈరోజు. అది మెయిన్ ముఖ్యమైన ప్రధానమైన లక్ష్యం. మీరు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని సంస్థలను ఉపయోగించి అణిచివేసే ధోరణిలో పనిచేస్తామని ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. చాలా సుదీర్ఘంగా చర్చ జరగాలి దేశవ్యాప్తంగా కూడా. కేంద్రంలో కేసీఆర్ గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనులని ఎత్తి చూపుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, వారు ఏ రకంగా అణిచివేసే ధోరణిలో ఏ రకంగా దాడి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. దాన్ని తట్టుకుని నిలబెడుతున్నాం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నారు, కేసీఆర్ భయపడుతున్నారు. థ్యాంక్ యూ. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్